ఎనీ కాలేజ్, ఏ కాలేజ్ జాయిన్ అవ్వండి, మీరు టాప్ 10లో లేకపోతే మీరు నాకు ఫోన్ చేసి సార్ మీరు ఆ రోజు అన్నారు. ఎలిజిబిలిటీ ఏజ్ 18 సంవత్సరాల నుంచి 65 సంవత్సరాల వరకు డొనేట్ చేయొచ్చు. దీంట్లో కూడా 18 సంవత్సరాలు వచ్చిన వెంటనే డొనేట్ చేయొచ్చు. బ్లడ్ రీడు ఈ బ్లడ్ ఎక్కించాం 4 ప్యాకెట్స్ వితిన్ 24 hours లో 4 ప్యాకెట్స్ బ్లడ్ లో చేస్తున్నారని సార్ చాలా ప్రౌడ్గా చెప్పుకుంటున్నారు. అలాగే మీ పేరెంట్స్ కూడా మిమ్మల్ని చాలా ప్రౌడ్గా చెప్పుకోవాలి. కంప్లీట్ అయితే వెళ్తున్నప్పుడు ఒక వ్యక్తి వచ్చారు, ఒక స్టూడెంట్ వచ్చారు. ఇలా నేను మీటింగ్స్ పెద్దల ఆశీర్వచనం ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అమ్మా. అది మీకు మిత్రులందరికీ నమస్తే. నేను మీ కేఎస్ఎన్ మూర్తి. విద్యల నగరంగా పేరుగాంచిన మన విజయనగరంలో గత 33 సంవత్సరాలుగా వేలాది మంది విద్యార్థులకు నాణ్యమైన కంప్యూటర్ శిక్షణను అందిస్తూ వారి భవిష్యత్తుకు బలమైన పునాదులు వేస్తున్న ప్రముఖ సంస్థ డిమ్స్ కంప్యూటర్ సెంటర్. ఇటీవల డిమ్స్ కంప్యూటర్ సెంటర్లో వివిధ కంప్యూటర్ లాంగ్వేజ్ల్లో శిక్షణ పూర్తి చేసుకున్న సుమారు 50 మంది విద్యార్థులకు సర్టిఫికేట్ల ప్రధానోత్సవ కార్యక్రమం ఎంతో ఘనంగా ఉత్సాహభరితమైనటువంటి వాతావరణంలో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొని విద్యార్థులతో నా అనుభవాలు పంచుకోవడం నాకు ఎంతో ఆనందాన్ని, సంతృప్తిని కలిగించింది. ఈ సందర్భంగా డిమ్స్ కంప్యూటర్ వ్యవస్థాపకులైనటువంటి శ్రీ రాజు గారు మాట్లాడుతూ, గత 33 సంవత్సరాలుగా తమ సంస్థపై నమ్మకం ఉంచి ఆదరిస్తున్న విజయనగరం ప్రజలకు, విద్యార్థులకు మరియు వారి తల్లిదండ్రులకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు. నేటి ఆధునిక సాంకేతిక ప్రపంచంలో ఎంతో ప్రాధాన్యం కలిగిన ఖరీదైన కంప్యూటర్ కోర్సులు మరియు వివిధ కంప్యూటర్ లాంగ్వేజ్లను విద్యార్థులకు అందుబాటులో ఉండే విధంగా అత్యల్ప నామమాత్రపు ఫీజులతో అందిస్తున్నామని తెలియజేశారు. అదేవిధంగా ఆర్థికంగా వెనుకబడినప్పటికీ ప్రతిభా, పట్టుదల మరియు నేర్చుకోవాలనే ఆసక్తి కలిగిన పేద విద్యార్థులను ప్రోత్సహించాలనే లక్ష్యంతో ఇప్పటి వరకు ఎంతోమంది విద్యార్థులకు ఉచితంగా కంప్యూటర్ శిక్షణ అందించినట్లు వివరించారు. విద్య అనేది కేవలం ఉపాధి కోసం మాత్రమే కాకుండా ఒక వ్యక్తి జీవితాన్ని మార్చే శక్తి అని నమ్ముతూ డిమ్స్ సంస్థ చేస్తున్న ఈ సేవ నిజంగా అభినందనీయం. ఈ కార్యక్రమానికి ప్రత్యేక అతిథిగా విచ్చేసిన ఎన్విఎన్ బ్లడ్ బ్యాంక్ మేనేజర్ శ్రీ నాగేశ్వరరావు గారు విద్యార్థులతో రక్తదానం యొక్క ప్రాముఖ్యత గురించి చర్చించారు. రక్తదానం అనేది ఒక గొప్ప సామాజిక బాధ్యత అని, మనం చేసే ఒక చిన్న సహాయం మరొకరి ప్రాణాలను కాపాడగలదని తెలియజేశారు. యువతలో రక్తదానంపై అవగాహన పెరగాలని, ఆరోగ్యవంతులైన ప్రతి ఒక్కరూ స్వచ్ఛంద రక్తదానానికి ముందుకు రావాలని పిలుపునిచ్చారు. అనంతరం తోటపాలెంలో డిమ్స్ కంప్యూటర్ సంస్థను విజయవంతంగా నిర్వహిస్తున్న శ్రీ కోరాడ సురేష్ గారు మాట్లాడుతూ, ప్రతి విద్యార్థిలోనూ అపారమైన ప్రతిభ దాగి ఉంటుందని పేర్కొన్నారు. సరైన శిక్షణ, సమయానుకూలమైన మార్గదర్శకత్వం, నిరంతర ప్రోత్సాహం అందించినప్పుడు సామాన్య విద్యార్థులు సైతం అసామాన్య విజయాలను సాధించగలరని తెలియజేశారు. విద్యార్థుల ప్రతిభను గుర్తించి వారి సామర్థ్యాలను వెలికితీసి వారిని ఉత్తమ భవిష్యత్తు వైపు నడిపించడంలో సహకరిస్తున్న ఉపాధ్యాయులు, శిక్షకులు, తల్లిదండ్రులు మరియు సంస్థ సభ్యులందరికీ ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు. విజయనగరం జిల్లాకు చెందిన లిఫ్టింగ్ హ్యాండ్స్ ఆర్గనైజేషన్ అధ్యక్షులు శ్రీ గౌరీశంకర్ గారు మాట్లాడుతూ, భవిష్యత్తులో ఇంజనీరింగ్ విద్యలో అడుగు పెట్టబోతున్న విద్యార్థులను ఉద్దేశించి ఎంతో ప్రేరణాత్మకంగా మాట్లాడారు. విద్యార్థులు తమ జీవితాలకు స్పష్టమైన లక్ష్యాలు నిర్దేశించుకోవాలని, క్రమశిక్షణతో, పట్టుదలతో మరియు నిరంతర కృషితో ముందుకు సాగాలని సూచించారు. అదేవిధంగా చెడు అలవాట్లకు దూరంగా ఉంటూ మంచి స్నేహితులను ఎంచుకుని సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ తమ జీవితాలను విజయపథంలో నడిపించాలని విద్యార్థులకు సందేశం ఇచ్చారు.
ఈ సందర్భంగా మేమున్నం స్వచ్ఛంద సేవా సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు కెఎస్ఎన్ మూర్తి మాట్లాడుతూ, నేటి సాంకేతిక రంగంలో వేగంగా వస్తున్నటువంటి మార్పులు, కృత్రిమ మేధస్సు, కొత్త సాంకేతిక పరిజ్ఞానాలు మరియు భవిష్యత్తులో విద్యార్థులకు అందుబాటులోకి రానున్న ఉపాధి అవకాశాల గురించి విద్యార్థులతో ముచ్చటించారు. నేటి ప్రపంచంలో కేవలం డిగ్రీ లేదా సర్టిఫికేట్ పొందడం మాత్రమే సరిపోదని, కాలానికి అనుగుణంగా కొత్త నైపుణ్యాలను నేర్చుకుంటూ సాంకేతిక పరిజ్ఞానాన్ని నిరంతరం అభివృద్ధి చేసుకోవాలని సూచించారు. అదేవిధంగా సమాజం పట్ల అవగాహన కలిగి ఉండడం, సామాజిక బాధ్యతతో వ్యవహరించడం మరియు అవసరంలో ఉన్నవారికి సహాయం చేయడం కూడా ప్రతి ఒక్కరి బాధ్యత అని వివరించారు. మహిళా సాధికారత, సమాన అవకాశాలు, ఆత్మవిశ్వాసం మరియు స్వయం ఉపాధి వంటి అంశాలపై కూడా విద్యార్థులతో చర్చించారు. విద్యార్థులు తమకు ఆసక్తి ఉన్న రంగాన్ని గుర్తించి సరైన కెరీర్ లక్ష్యాలు నిర్ణయించుకొని ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగాలని సూచించారు. విజయం అనేది ఒక్క రోజులో లభించేది కాదు. ప్రతిరోజు చేసే చిన్న చిన్న ప్రయత్నాలు, నిరంతర సాధన, క్రమశిక్షణ మరియు పట్టుదల కలిసినప్పుడే గొప్ప విజయాలకు మార్గం ఏర్పడుతుందని తెలియజేశారు. చివరగా శ్రీమతి లక్ష్మి గారు విద్యార్థులను ఉద్దేశించి పలు ముఖ్యమైన అంశాలపై మాట్లాడి వారి భవిష్యత్తుకు ఉపయోగపడే విలువైన సూచనలను అందజేశారు. మొత్తంగా ఈ సర్టిఫికేట్ల ప్రధానోత్సవ కార్యక్రమం కేవలం సర్టిఫికేట్లు అందించే కార్యక్రమంగా మాత్రమే కాకుండా విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తూ వారి భవిష్యత్తుకు సరైన దిశానిర్దేశం చేసిన ఒక స్ఫూర్తిదాయకమైన వేదికగా నిలిచింది. శిక్షణ పూర్తి చేసుకున్న విద్యార్థులందరికీ హృదయపూర్వక అభినందనలు. మీరు పొందిన ఈ సర్టిఫికేట్ మీ ప్రయాణానికి ముగింపు కాదు, ఇది మీ విజయయాత్రకు ఒక కొత్త ప్రారంభం. మీ జ్ఞానాన్ని నిరంతరం పెంచుకుంటూ, మీ నైపుణ్యాలను మెరుగుపరుచుకుంటూ, మీ కలలను లక్ష్యాలుగా మార్చుకొని, మీ లక్ష్యాలను విజయాలుగా మలుచుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. డిమ్స్ కంప్యూటర్ సెంటర్ యాజమాన్యానికి, శిక్షకులకు, అతిథులకు మరియు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక అభినందనలు మరియు ధన్యవాదాలు. ఇలాంటి మరిన్ని విద్యా, సామాజిక మరియు స్ఫూర్తిదాయక కార్యక్రమాల కోసం మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వీడియోను లైక్ చేసి మీ మిత్రులతో షేర్ చేయండి. మరిన్ని మంచి కార్యక్రమాలతో మళ్ళీ కలుద్దాం. ధన్యవాదాలు. నమస్కారం. జై హింద్.